ఫ్యామిలీలో గొడవలు ఉంటే లేవు, బట్ ఉంటే కూడా మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా? మా పెద్దనాన్న గారు జార్జి రెడ్డి గారు లేరు, రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర రెడ్డి గారు లేరు, మూడో స్థానంలో మా ఇంటి పెద్దగా ఉన్నది వివేకానంద రెడ్డి గారు. అలాంటిది ఆయనను అతి దారుణంగా చంపారు. అసలు ఎవరైనా చూస్తే ఆ కిరాతకాన్ని చూస్తే ఎవరికైనా చేసింది మనుషుల మృగాల, వీళ్ళకి అసలు మనసు అనేది ఉందా అనిపిస్తుంది. అంత ఘోరంగా చంపారు. పైగా మళ్ళీ మేమే చేశామంటున్నారు. అంటే బాధితులం మేము, కానీ బాధితులనే అక్యూజ్డ్ని చేస్తే అప్పుడు విక్టిమ్ ఏం చేస్తారు, ఆ బాధితులు ఏం చేస్తారు? డిఫెన్స్ లో పడతారు. సో మేము డిఫెన్స్ లో పడాలి, యాక్చువల్ క్రిమినల్స్ ఏమో స్కాట్ కిక్స్ ఫ్రీగా పోవాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మేమేమంటున్నాము, రాజశేఖర రెడ్డి గారి తండ్రిని రాజారెడ్డి గారిని ఇలాగే అతి దారుణంగా చంపారు. అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు. వాళ్ళకి చంద్రబాబు గారు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే జరిగింది. మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు. చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ ను అంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు గారికి కానీ ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు? దమ్ముంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి.